वेलकम टू ऑल फॉर 10th क्लास नॉन के लेसन थर्ड लेसन अपने स्कूल को एक उपहार ఉపవాచకలో ఇది మూడో పాఠం పాఠం పేరు అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ రాసినటువంటి రచయిత పేరు ఋతుభూషణ్ అయితే ఇది ఒక కథ ఒక ప్రేరణాత్మకమైనటువంటి కథ సో ఈ కథ నుండి మనం ఎంతో మోటివేషన్ అనేటటువంటిది పొందొచ్చు సో ఈ కథలో ఏంటంటే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి స్పెషల్లీ ఏబుల్డ్ అంటే కొంచెం ఒక కాల్ సరిగా ఉండదు సో ఆ అబ్బాయిని తన పాత పాఠశాలలో ఎలా చూసుకునేవారు ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అయిన కారణం చేత ఆ అబ్బాయి వేరే స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది అక్కడ ఆ అబ్బాయి ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి గత పాఠశాలకి ఈ పాఠశాలకి సంబంధించిన అబ్బాయి అనుభవాలు ఏంటి అవన్నీ కూడా ఇందులో చెప్తూ ఎంతో ప్రేరణాత్మకంగా మన ముందు ఆ అబ్బాయి యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పాఠం నుంచి మనం ఏం తెలుసుకోవాలండి అని అంటే ఒక ప్రేరణ అలాగే దీంతో పాటు నైతిక విలువలు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏమైనా లోపం ఉంటే దాన్ని మనం ఎత్తి చూపించడమో లేదా బాధ పెట్టడమో ఏమి కూడా చేయకూడదు వీలైతే వాళ్ళకి సహకారం అందించాలి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి ఇది ఒక పాయింట్ అయితే దీంట్లో మరొక కోణం ఏంటంటే మనం చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ ఏ పుస్తకాన్ని కూడా పైన ఉన్నటువంటి అట్టంగా నా కవర్ పేజ్ని చూసి మాత్రం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం అనేటటువంటిది ఉంటుంది సో దాన్ని మనం బయట వ్యక్తిత్వాన్ని లేదా బయట ఉన్నటువంటి అపీరెన్స్ని చూసి అతను తక్కువ అంచనా వేయడం అంటే వేరే తక్కువ విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు ఏమీ చదవలేరు సిటీస్లో ఉండే వాళ్ళు బాగా చదివేస్తారు సో ఇలాంటి రాంగ్ ఎసెప్షన్స్ అజంప్షన్స్ ఏవైతే ఉంటాయో ఊహలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇక్కడ ఈ పాఠంని మనకి వివరించడం జరిగింది సో దాంట్లో ఒక్కసారి పాఠంలోకి వెళ్దాం अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था अपने पुराने स्कूल अपने అనేది ఇక్కడ ఒక సర్వనామం దీన్ని నిజవాచక సర్వనామం అంటాం అయితే పాఠం పేరు ఒకసారి చూద్దాం अपने स्कूल అంటే his school his own school that means where he has studied previously తన యొక్క పాఠశాల అపన అంటే తన యొక్క స్కూల్ అంటే పాఠశాల ఏక్ ఉపహార్ అంటే అర్థం ఉపహార్ అంటే ఇనాం దీన్నే మనం తోఫా అని కూడా అంటాం గిఫ్ట్ ఆర్ ప్రైజ్ అయితే ఎప్పుడు కూడా మనకి పాఠశాలలోని మనమే ఎప్పుడు బహుమతులు తీసుకుంటూ ఉంటాం గేమ్స్ గట్రా అయినప్పుడు ఆగస్ట్ 15th అయినప్పుడు రకరకాల ఈవెంట్స్లో మనం ప్రైజెస్ తీసుకుంటాం కానీ మనం పాఠశాలకు ఎప్పుడైనా ప్రైజ్ ఇచ్చామా ఎలాంటి ప్రైజ్ మనం ఇవ్వచ్చు అని అంటే మనం మన పాఠశాలకు ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక ప్రైజ్ అదేంటంటే మంచి పేరును సాధించడం మనం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మంచి వృద్ధి సాధించినట్లయితే అదే మనం పాఠశాలకి ఒక గొప్ప బహుమతిని ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ పాఠంలో కూడా అలాంటి బహుమతినే ఒక అబ్బాయి ఇవ్వడం జరిగింది దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అపనే పురాణే స్కూల్ మే తన యొక్క గత స్కూల్లో గత పాఠశాలలో వహ్ ఏక్ మేధావి ఛాత్ర రహాతా ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం చెప్పుకోబోతున్నామో వహ్ ఆ అబ్బాయి ఏక్ మేధావి అంటే క్లవర్ బాగా తెలివైనటువంటి ఛాత్ర రహాత ఆ స్కూల్లో చదివినంత వరకు కూడా ఆ అబ్బాయి ఎంతో తెలివైన విద్యార్థిగా అందరితోని కూడా మెచ్చుకోబడ్డాడు కీర్తించబడ్డాడు పిछले 5 वर्ष से గడిచినటువంటి పిछले అంటే ప్రీవియస్ గడిచినటువంటి గత 5 సంవత్సరాలుగా వహ్ హర్ వర్ష్ అంటే ప్రతి ఏడాది కూడా ఇక్కడ హర్ వర్ష్ అనే పదం ఎప్పుడు కూడా సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి హర్ వర్ష్ అన్నది ఎప్పుడైనా ఇలా సమయాన్ని తెలియజేసేటటువంటి పదాలు వస్తే దాన్ని మనం క్రియా విశేషణంగా గుర్తించాలి ఈ హర్ అని కానీ ప్రతి అని కానీ వచ్చింది అని అంటే కనుక అది మనం క్రియా విశేషణంగా మనం గుర్తించాలి పిछले 5 वर्ष से గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అతను హర్ వర్ష్ ప్రతి ఏడాది కక్షామే సబ్సే ఆగేతా క్లాస్ రూమ్లో అందరికన్నా కూడా ఫస్ట్ ఆ అబ్బాయి వచ్చేవాడు ఎప్పుడు కూడా ర్యాంక్ పరంగా చూసుకున్న ఆ అబ్బాయి అందరికన్నా కూడా సబ్సే ఆగే అంటే ఫ్రంట్ అందరికన్నా ముందు ఉండేవాడు అన్ని విషయాలు కూడా చదువులో ఉసే కహానియోకి కితాబే పढ़ने का शौक था కహాని అంటే కథలు ఆ అబ్బాయికి కహానియోకి కితాబే కథల పుస్తకాలు చదవడం అంటే షౌక్ అంటే ఇంట్రెస్ట్ రుచి షౌక్ అంటే రుచి ఇంట్రెస్ట్ సో అబ్బాయికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా చాలా ఇష్టం అతహ उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी अतः అంతేకాదు నాట్ ఓన్లీ
రీడింగ్ స్టోరీ బుక్స్. హీ లైక్స్ రీడింగ్ స్టోరీ బుక్స్. ఆ అబ్బాయికి కథల పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అంతేకాకుండా ఉస్కి అంగ్రేజీ और హిందీ అంటే ఓన్లీ ఆ కథల పుస్తకాలు చదవడం ఒకటి ఇంట్రెస్ట్ కాకుండా ఆ అబ్బాయి ఇంగ్లీష్ కానీ లేదా ఈ హిందీ కానీ ఆ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, చాలా బాగా అర్థం చేసుకోగలిగేటటువంటి విషయం. సో బహుత్ అచ్చి థీ. ఆ అబ్బాయి హిందీ కానీ ఇంగ్లీష్ విషయంలో కానీ కూడా అబ్బాయి ఎంతో బాగా యాక్టివ్గా ఉండేవాడు. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था. సామాన్య జ్ఞానం అంటే సైన్స్. సామాన్య జ్ఞానం అంటే సైన్స్. ఆ అబ్బాయికి సైన్స్ బుక్స్ చదవడం అంటే కూడా बहुत पसंद था, చాలా ఇష్టం. పసంద్ అంటే లైక్, చాలా ఇష్టం. और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. దీనివల్ల ఆ అబ్బాయికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సైంటిఫిక్ నాలెడ్జ్, విజ్ఞాన్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటటువంటిది బాగా డెవలప్ అయింది. జ్ఞాన్ కవి और ఇతిహాస్ కవి. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అంటే ఇష్టం, హిందీ అంటే ఇష్టం. సో హిందీ ఇంగ్లీష్లో పరంగా తీసుకున్నట్లయితే మన ప్రీవియస్ హిస్టరీలో ఉండేటటువంటి కొన్ని ఇప్పుడు చెప్పుకున్న లాంగ్వేజెస్ అంటే నైతిక అంశాలకు సంబంధించిన కథలు అవన్నీ ఇతిహాస చరిత్రల గురించి కూడా చెప్తాం. కాబట్టి ఆ అబ్బాయికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్, లాంగ్వేజెస్ అంటే కూడా ఎంతో ఇంట్రెస్ట్. వీటితో పాటు కథల పుస్తకాలు చదవడం ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆ అబ్బాయికి సైన్స్కి సంబంధించిన జ్ఞానంతో పాటుగా ఇతిహాసాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా, జ్ఞానం కూడా ఎంతో అభివృద్ధి చెందిందంట. గణిత్ కా తో వహ్ జాదూగర్ తా హీ. జాదూగర్ అంటే మెజిషియన్. సో ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే ఆ అబ్బాయి ఒక మెజిషియన్ అనే చెప్పాలంటే ఎలాంటి లెక్కలు ఇచ్చినా కూడా ఎంతో అవలీలగా ఆ అబ్బాయి చేసేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ జాదూగర్ అన్నాడు. జాదూ అంటే మ్యాజిక్, జాదూగర్ అంటే మెజిషియన్. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता. క్లాస్లో టీచరు లెసన్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుదామని చెప్పి బోర్డు మీద క్వశ్చన్ రాద్దామని అనుకునే లోపల, అంటే క్వశ్చన్ పూర్తి చేసే లోపలే ఆ అబ్బాయి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేయాలని ఆతృతగా ఎదురు చూసేవాడంట. క్వశ్చన్ పూర్తయ్యే వరకు కూడా ఎదురు చూడడానికి అధీర్. అధీర్ అంటే అర్థం తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోవడం, అన్కంట్రోలబుల్. అది వీక్ అంటే తనని తాను కంట్రోల్ చేసుకోవడంలో వీక్ అని అర్థం. ఇక్కడ అధీర్ హోనా అంటే ఇక్కడ అర్థం అనేబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. తనని తాను ఆపుకోలేకపోయేవాడు. ఆ ప్రశ్న పూర్తయితే లోపలే సమాధానం చెప్పేయాలని ఆతృతగా ఉంటూ హాత్ ఉఠా దేతా, చెయ్యెత్తేస్తూ ఉండేవాడంట. పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర थे. తన పాత స్కూల్లో తనకి చాలా మంది స్నేహితులు ఉండేవారు. और सभी అధ్యాపక్ भी उसे पसंद किया करते थे. అంతేకాదు విద్యార్థులందరూ స్నేహితులు అవడమే కాదు, ఆ అబ్బాయి ఎంతో యాక్టివ్గా అన్ని సమాధానాలు చెప్తూ ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ రావడం చేత అక్కడ పాఠాలు చెప్పేటటువంటి టీచర్స్ అందరూ కూడా ఆ అబ్బాయిని ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు. वह सबसे खुशी खुशी मिलता है और मुस्कुराकर हेलो करता. అందరితో కూడా ఎంతో సరదాగా నవ్వుతూను అందరితో కూడా పలకరిస్తాడు, అందరితో కూడా కలిసిపోతూ ఉంటాడు. అలాగే ఎంతో ముస్కురానా అంటే స్మైలీ ఫేస్తో అందరికీ కూడా హలో అని చెప్పి పలకరిస్తూ ఉంటాడంట. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. ఇక్కడ మనకి పాఠంలో అబ్బాయి పేరు ఇక్కడ వచ్చింది. అబ్బాయి పేరేంటండి? రాజు. అబ్బాయి పేరేంటండి? రాజు. సో ఎప్పుడైనా జబ్బీ కోయి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కఠినాయి మే హోతాతో కష్టాల్లో కనుక ఉన్నట్లయితే రాజు సబ్సే పహలే ఉస్కి మదద్ కే లియే పహుంచ్ జాతా. అందరికన్నా ముందు వారికి సహాయం చేయాలి. మదద్ అంటే హెల్ప్, సహాయం చేయడం కోసం అందరికన్నా ముందు రాజు అక్కడికి చేరుకుంటాడంట. उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया. తన గత స్కూల్లో, పాత స్కూల్లో చదివిన స్కూల్లోని ఎప్పుడూ కూడా అతని యొక్క వీక్నెస్, అతని యొక్క లోపం, కమ్జోరీ అంటే వీక్నెస్, అతనిలో ఉండేటటువంటి లోపం ఏదైతే ఉందో దాని పట్ల ఎవరు కూడా ధ్యాన్ నహీ దియా. ఎవరు కూడా దాని ప్రత్యేకమైన దృష్టిలో ఎవరు చూసేవారు కాదు. అంటే ఆ అబ్బాయికి శరీరంలో ఏదో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని ఎవరు కూడా ఎత్తి చూపించడం కానీ ఆ లోపం పట్ల ఎవరు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేవారు కాదు. ఉస్కి టాంగే బహుత్ పత్లీ ఔర్ దుర్బల్ థీ. పత్లీ అంటే లీన్, సన్నంగా ఉండడం. అలాగే దుర్బల్, జో జిస్మే బల్ నా హో దుర్బల్. ఇక్కడ మనం సబల్ అంటాం, దీనికి ఆపోజిట్ దుర్బల్ తీసుకోవచ్చు. సబల్, దుర్బల్. అలాగే సబలా, అబలా వాడతాం మళ్ళీ. సబల్, దుర్బల్. ఈ సబల్లో ఉపసర్గు సా, దుర్బల్లో ఉపసర్గు దుర్. రా కింద గీత ఉండాలి.
కాబట్టి ఆ అబ్బాయి తాలూకా కాళ్ళు ఎలా ఉంటాయంట, టాంగో అంటే కాల్ లెగ్స్. సో టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్ థీ. ఆ అబ్బాయి తాలూకా కాళ్ళు చాలా సన్నంగా ఉండేవి, అలాగే వీక్ గా ఉండేవి. ఉస్కే ఘుటనో మే శక్తి నహీ థీ. ఆ అబ్బాయి ఘుటనో అంటే మోకాళ్ళు, నీస్. సో ఆ అబ్బాయి తాలూకా మునుకుల్లో శక్తి అనేది లేదు. और अधिक समय तक वे उसके शरीर का भार, అతని ఎక్కువ సమయం పాటు తన యొక్క శరీరం యొక్క భారాన్ని, బరువుని బర్దాషత్ నహీ కర్ పాతీ థీ. బర్దాషత్ అంటే బ్యాలెన్స్ చేయడం అని కానీ, బేర్ చేయడం, భరించడం కానీ. సో తన శరీరం తాలూకా బరువుని ఎక్కువసేపు అతను కాసుకోలేడు అనమాట, ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకోలేడు కాళ్ళు ప్రాబ్లం ఉండడం చేత. అతహ వా జ్యాదా దేర్ తక్ ఖడా నహీ పాతా థా. అందుకని ఆ అబ్బాయి ఎక్కువసేపు మరి నిలబడి ఉండలేకపోతూ ఉండేవాడు. ఇసీలియే ఉసే ఖేల్నే కి మనాహి థీ. మనాహి అంటే అర్థం ఇష్టం లేకపోవడం. సో అబ్బాయి తాలూకా కాళ్ళు శక్తి లేకపోవడం కారణం చేత, ఎక్కువసేపు నిలబడలేకపోవడం కారణం చేత ఆ అబ్బాయి ఆటల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. మనాహి కన్నా అంటే డిస్ఇంట్రెస్ట్, నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ అని. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా, కానీ ఎప్పుడైనా సరే తన పాఠశాలలో ఏదైనా ఆటలు అయితే కనుక, ఏవైనా మ్యాచెస్ అయితే కనుక, రాజు అప్నే సాథియోं को खेलते हुए देखता. తన స్నేహితులు ఆడుతున్నప్పుడు మాత్రం చూడడానికి వెళుతూ ఉండేవాడు. ఔర్ జోర్ షోర్ సే ఉన్కా ఉత్సాహ బడాతా. అంతేకాకుండా గట్టిగా, షోర్ అంటే గోల, జోర్ అంటే గట్టిగా, గట్టిగా గోల చేస్తూ ఉన్కా ఉత్సాహ బడాతా, వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఉత్సాహ బడానా అంటే టు ఎంకరేజ్. జబ్ ఉస్కే మిత్ర మ్యాచ్ హార్నే లగితే, ఎప్పుడైనా సరే తన స్నేహితులు మ్యాచ్ ఒకవేళ ఓడిపోయేటటువంటి సందర్భం గట్రా వచ్చిందంటే, ఓడిపోయే పరిస్థితుల్లో వచ్చినట్లయితే, రాజుకే ప్రేరణాదాయక శబ్దోంసే, రాజు ఇచ్చేటటువంటి మోటివేషనల్ వర్డ్స్ అంటే వాళ్ళలో ప్రేరణ నింపేటటువంటి పదాల ద్వారా, మాటల ద్వారా, ఉన్మే ఆశా కా సంచార్ హోతా, వాళ్ళలో మళ్ళీ తిరిగి సాధించాలనే చిన్న హోప్ అనేది పుడుతుందంట. అంటే ఈ అబ్బాయి కేవలం చదువుల్లోనే మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు, తన స్నేహితులు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేసి, వాళ్ళు గెలవడానికి ఒక ఆశని కల్పించగలిగేటటువంటి మంచి వ్యక్తిగా కూడా మనం చెప్పచ్చు. సో ఆ అబ్బాయి చెప్పినటువంటి మాటల వల్ల కూడా వాళ్ళలోని తిరిగి గెలవాలి అనేటటువంటి ఒక ఆశ సంచార్ హోతా, మళ్ళీ తిరిగి పుడుతుంది. ఆ సంచార్ హోనా అంటే సంచరించడం, మూవ్ అవడం. వాళ్ళ బ్రెయిన్ లో మళ్ళీ ఒక హోప్ అనేది క్రియేట్ అవి ఉంటుంది. और वे नई स्फूर्ति से खेलने लगते. వాళ్ళు మరి ఒక కొత్త స్ఫూర్తితో, ఒక కొత్త దృక్పథంతో, మళ్ళీ గెలవాలనే ఆశతో వాళ్ళు ఆడడం కూడా మొదలు పెడుతూ ఉంటారంట. సారీ రాత్ రాజు అప్నే పురానే స్కూల్ కే విషయ మే సోచ్తా రహా. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా రాజు తాలూకా పాత స్కూలు, అందులో వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారు, అందులో ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు, ఆ అబ్బాయి చదువుకు సంబంధించిన విషయం, అలాగే ఆటపాటల్లో తోటి మిత్రులతో ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు, ఇదంతా కూడా మనం ఇక్కడ ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఉన్నదంతా ఇంట్రడక్షన్. సో ఇక్కడ అసలు కథ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సారీ రాత్, రాత్రి అంతా కూడా రాజు అప్నే పురాణే స్కూల్ కే విషయమే, తన పాత స్కూల్ కి సంబంధించిన విషయాల గురించి సోచ్తా రహా, ఆలోచిస్తూ ఉన్నాడు. और उसने సచ్చే మనసే ప్రార్థనకి, అంతేకాదు నిజమైనటువంటి భక్తితో, నిజమైన హృదయంతో భగవంతుని ప్రార్థిస్తున్నాడంట. ఉస్కా నయా స్కూల్ బి ఉస్కే పురానే స్కూల్ జిత్నా హీ అచ్చా హో. అతనికి ఏదైతే కొత్త స్కూల్లో ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాడు, ఇప్పుడు అది విషయం. ఇప్పటి వరకు చదువుకున్నటువంటి స్కూల్ని విడిచిపెట్టి మరొక కొత్త స్కూల్లో అడుగు పెట్టబోతున్నాడు. అందుకని చెప్పి దేవుడికి ప్రార్థించుకుంటున్నాడు. ఏంటంటే ప్రార్థిస్తున్నాడంట, తన కొత్త స్కూల్ కూడా పాత స్కూల్ జిత్నా అచ్చా హో ఉత్నా హీ అచ్చా హో. పాత స్కూల్ ఎంత బాగుండేదో అబ్బాయికి, కొత్త స్కూల్ కూడా అంతే బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. వైసే రాజు యా బాత్ భలీ భాంతి జాంతా థా. భలీ భాంతి జాన్నా అంటే టు అండర్స్టాండ్ కంప్లీట్లీ, ప్రాపర్లీ, అంటే మంచి చెడు అన్ని బాగా తెలిసి అర్థం చేసుకునే విధానాన్ని మనం భలీ భాంతి అంటాం. సో జాంతా థా కి యది స్వర్గ్ మే భీ స్కూల్ హోతో. ఆ అబ్బాయి ఏంటి బాగా తెలుసు అంటే ఆ అబ్బాయికి అని అంటే, అబ్బాయికి పూర్తిగా తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ స్వర్గ్ మే భీ స్కూల్ హోతే తో, స్వర్గంలో కనుక ఒకవేళ స్కూల్ ఉన్నట్లయితే కనుక, వహ్ భీ ఉస్కే పురానే స్కూల్ సే జ్యాదా అచ్చే తో నహీ హో సక్తే. అది కూడా, స్వర్గం అంటేనే ఆనందాలతో నిండి ఉన్నది. సో అలాంటి చోట్ల నిజంగా ఒక స్కూల్ ఉంటే కనుక స్వర్గంలో కూడా, అది కూడా తన యొక్క పాత స్కూల్ ముందు తక్కువే అవుతుంది. తన పాత స్కూల్ అంటే ఆ అబ్బాయికి అంత ఇష్టం. స్వర్గంలో ఒకవేళ స్కూల్ ఉన్నా కూడా తన పాత స్కూలే దానికన్నా తప్పకుండా బాగుంటుంది అని ఆలోచించే తత్వం ఆ అబ్బాయిది. ఉస్కే స్కూల్ छोड़ते समय సభీ మిత్ర కితనే రో రహే థే. అయితే ఆ అబ్బాయి స్కూల్ విడిచిపెట్టి వచ్చేస్తున్న రోజు తనతో పాటు ఉండేటటువంటి స్నేహితులంతా కూడా పాపం చాలా ఏడుస్తూ ఉన్నారంట.
ఉస్కే సంగి సాచి, అతనితో పాటుగా చదువుకునేటటువంటి పిల్లలు, బెస్ట్ ఫ్రెండ్స్. సంగి సాచి అంటే బెస్ట్ ఫ్రెండ్స్. అధ్యాపక గణ్, అంతేకాకుండా ఎంతో ఇష్టపడే టీచర్స్ అందరూ కూడా. और అధ్యాపక గణ్, అధ్యాపక్ అంటే సింగులర్, అధ్యాపక గణ్ అంటే అధ్యాపకులందరినీ కలిపి సమూహంగా చెప్తాం, అధ్యాపక గణ్ అంటాం బహువచనం. और यहाँ तक कि అంతేకాదు प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था. अनुरोध करना అంటే अनुरोध, వినతి, ప్రార్థన, రిక్వెస్ట్. సో ఆఖరికి హెచ్ఎం, స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఆ పిల్లల్ని ఆ స్కూల్లోనే చదివించమని, విడిచిపెట్టేసి వెళ్ళిపోమని వాళ్ళ నాన్నగారిని ఎంతో ప్రార్థించారంట. లేకిన్ ఉన్కి కిసి బాత్ పర్ ధ్యాన్ నహీ దియా జా సకా. కానీ ఆయన యొక్క రిక్వెస్ట్ ని పాపం ఇక్కడ అంటే దానికి అతని యొక్క రిక్వెస్ట్ ఏదైతే, ఒక హెచ్ఎం రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని పట్ల శ్రద్ధ చూపించలేకపోయారు వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే ఉస్కే పితాజీ కా తబాదలా హో గయా థా. తబాదలా మీన్స్ ట్రాన్స్ఫర్. తబాదలా మీన్స్ ట్రాన్స్ఫర్. సో వాళ్ళ నాన్నగారికి, ఆ అబ్బాయి రాజు వాళ్ళ నాన్నగారికి ఆ ఊరు నుండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. और अपने इकलौते बेटे को, इकलौते దో కళాకార పాఠంలో కూడా వచ్చింది ఇకలౌతి బేటీ అని, ఇక్కడ ఇకలౌతే బేటే వచ్చింది. ఇకలౌతే అంటే ఒక్కగానొక, వన్ అండ్ ఓన్లీ. ఇక అతనికి కూడా, వాళ్ళ నాన్నగారికి కూడా రాజు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ సన్, ఆ అబ్బాయి ఒక్కగానొక్క కొడుకు. వహీ పర్ చోట్ జానేకి బాత్ వే సోచ్ భీ నహీ సక్తే. అక్కడ విడిచిపెట్టి వేరే ఊరుకు వాడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం అనే మాటని వాళ్ళ నాన్నగారు ఊహించను కూడా ఊహించలేరు. ఎందుకంటే ఆ అబ్బాయితో అతనికి అంత అటాచ్మెంట్ ఉంది. కాబట్టి హెచ్ఎం ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అతని మాటని ఇతను వినలేకపోవడానికి కారణం అది. అగలే దిన్ ప్రాతः రాజు జల్దీ హీ ఉఠ్ గయా. తర్వాత రోజు అంటే కొత్త స్కూల్కి వెళ్ళాల్సిన రోజు రాజు ప్రాతः అంటే సుబహ, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగే లేచిపోయాడు. और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. वर्दी, वर्दी అంటే అర్థం యూనిఫామ్. వర్ది అంటే యూనిఫామ్. సో అంతేకాదు, వెంటనే చాలా వేగంగా లేచిపోయాడు ఎర్లీ మార్నింగ్. అంతేకాకుండా యూనిఫామ్ కూడా ధరించేశాడు. ఆయనేమే అప్నే కో దేక్కర్ సోచనే లగా. ఆయన అంటే మిర్రర్. సో అద్దంలో తనను తను చూసుకుంటూ ఆలోచిస్తున్నాడంట. ఏంటంటే వర్దీతో వచ్చి లగ్ రహీ హై, యూనిఫామ్ అయితే చాలా బాగుంది, అంటే యూనిఫామ్ అబ్బాయికి బాగా నచ్చింది, యూనిఫామ్ లో అబ్బాయి బాగా కనబడుతున్నాడు. हो सकता है कि स्कूल भी अच्छा ही हो. సో యూనిఫామ్ చూడడానికి చాలా బాగుంది, సో యూనిఫామ్ లాగే స్కూల్ కూడా బాగుంటుంది అని ఆ అబ్బాయి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నాడు.